హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంతో టేస్టీకరమైన క్రిస్పీ ఎగ్ పఫ్ మనకి బేకరీ స్టైల్లో ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఎక్కువ టైం కూడా పట్టదు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను మైదా పిండిని 1 కప్పు వరకు తీసుకున్నాను. అదేవిధంగా మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పొడి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మనము నెమ్మదిగా కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కువ మనం వాటర్ అనేది యాడ్ చేయకుండా చపాతీ పిండి మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మనము రోటీ స్టైల్లో మనము కలుపుకోవాలండి. మరీ మెత్తగా చేసుకోకూడదు. ఈ విధంగా మనము ఫ్లోర్ పైన వేసుకొని పిండిని విరగదీస్తూ కలుపుకున్నామంటే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనము కలుపుకోవాలి. మనం ఎంత ఎక్కువసేపు పిండిని కలుపుకున్నామంటే అంత పర్ఫెక్ట్గా మనకు వస్తుంది. దీన్ని కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకొని మనకి ఎగ్ పఫ్లోకి మనకు కర్రీని కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈజీగా. చిన్నగా ఆనియన్ కట్ చేసుకొని 1 కప్పు వరకు నేను ఇక్కడ వేసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా సాల్ట్, పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత ఇందులోకి మనకి కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనకి మసాలా వచ్చేసి గరం మసాలా, అదేవిధంగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామంటే మనకి ఎగ్ పఫ్లోకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టేసుకున్నాం పిండి పర్ఫెక్ట్గా మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి మనం ఫ్లోర్ పైన వేసామంటే మనకి ఈ విధంగా కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కొద్దిగా పిండి జల్లించుకొని మనము చపాతీ పిండి స్టైల్లో మనము దీన్ని అప్పడాల కర్రతో ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని రోటీ అంతటికి మనము అప్లై చేసుకోవాలి. అదేవిధంగా పొడి పిండిని కూడా జల్లించేసుకోవాలి. ఈ విధంగా జల్లించుకొని ఈ విధంగా మనము ఫోల్డింగ్ అనేది చేసుకున్నామంటే మనకు లేయర్స్ అనేది వస్తుందండి. ఆయిల్ కానీ మధ్యలో పిండి కూడా వేసాం కాబట్టి లేయర్గా మనకు వస్తుంది. దీన్ని మనము మళ్ళీ రోటీ స్టైల్లో చపాతీని చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక మళ్ళీ ఫస్ట్ మనం ఏ విధైతే మనము నెయ్యిని అప్లై చేసామో మళ్ళీ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అప్లై చేసుకొని పిండిని కూడా మళ్ళీ జల్లించేసుకొని మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము కనీసం ఒక 4-5 టైమ్స్ ఇదే ఫోల్డింగ్ తోటి ఆ నెయ్యిని అప్లై చేసుకొని పొడి పిండిని జల్లించుకొని రోటీ స్టైల్లో మనము చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. 4-5 టైమ్స్ అంటే మరీ ఎక్కువేం కాదు, ఎందుకంటే మనకు పర్ఫెక్ట్ లేయర్స్ వస్తుంది కాబట్టి. ఈ విధంగా మనము కరెక్ట్ షేప్లో మనము దీన్ని కట్ చేసుకున్నామంటే ఇంత మందం ఉంటే సరిపోతుందండి చపాతీ స్టైల్లో. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా రెడీ చేసుకున్న కర్రీ ఉంది కదా, ఇందులోకి కొద్దిగా మనము యాడ్ చేసుకుందాము. మరీ ఎక్కువ కర్రీ పెట్టాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఈ విధంగా స్ప్రెడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఉడికించేసుకున్న బాయిల్ ఎగ్ను ఈ విధంగా మధ్యలోకి మనం పొడవుగా కట్ చేసుకొని ఈ కర్రీ పైన ఈ విధంగా మనము అప్లై చేయాలి. సైడ్లకి మనము ఈ విధంగా అప్లై చేసుకోవచ్చండి ఈజీగా. ఒకవేళ ఈ విధంగా ఆగట్లేదు అంటే కొద్దిగా పిండిని తీసుకొని తడి చేసి ఈ విధంగా అప్లై చేసామంటే ఈజీగా అంటేసుకుంటుంది. ముందుగా మనము వేడి చేసుకున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా మనము యాడ్ చేసుకొని లో టు హై ఫ్లేమ్లో నెమ్మదిగా మనము దీన్ని
వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏ విధంగా వచ్చిందో కూడా కామెంట్లో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.